హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్ఎస్టీసీ నుంచి మరో 3 కొత్త నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్లో వచ్చేసి టాప్ 10 కంపెనీస్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నాయి. సో మనకు మీరు అడిగిన జిల్లాల్లో కూడా సో ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయి. సో స్కిల్ కనెక్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో మీ సొంత జిల్లాల్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క జిల్లాల్లోనూ జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్లకి మనము డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే సో క్వాలిఫికేషన్ వచ్చేసి మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. లైక్ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. అండ్ అలాగే డిప్లొమో, ఐటీఐ, సో ఎంబీఏ, సో ఏ క్వాలిఫికేషన్ కూడా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మంచి శాలరీ అయితే ఉంటుంది. సో శాలరీ కూడా చాలా మంచి శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కాబట్టి సో ఇక నోటిఫికేషన్ల పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీటిని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అట్ వాసవి డిగ్రీ కాలేజ్, నరసరావుపేట్, గుంటూరు డిస్టిక్. సో ఇక గుంటూరు డిస్టిక్లో అయితే స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడికి వచ్చేసి మనకు టాప్ 2 కంపెనీస్ అయితే ఇక్కడ రిక్రూట్ అయితే చేసుకుంటున్నాయి ఒకేసారి. సో కంపెనీ నేమ్స్ కనుక చూసుకున్నట్టయితే రాన్స్టైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇక కంపెనీలో వచ్చేసి బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ అలాగే ఎనీ గ్రాడ్యుయేషన్, సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మినిమం మీకు 6 months to 1 year ఎనీ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో సేల్స్ విభాగంలో 6 months to 1 year ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క పోస్ట్కి అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 12,000 నుంచి 16,000 పర్ మంత్ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే నర్సారావుపేట, గురజాల, అరుంబాక, పొన్నూరు, దాచపల్లి, చిలకలూరుపేట్, చెబ్రోల్, అడ్డాన్కి, చీరాల, ఒంగోల్, బాపట్ల, వినుకొండ, పమ్మూరు, ఉల్వపాడు, చీరాల, సత్తెనపల్లి. సో ఈ యొక్క లొకేషన్స్లో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సో జెండర్ కనుక చూసుకున్నట్టయితే బోత్ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. ఏజ్ వచ్చేసి 18 to 28 years ఏజ్ అయితే ఉండాలన్నమాట. సో సెకండ్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేషన్, సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, 6 months to 1 year సేల్స్ విభాగంలో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అంటే 18,000 నుంచి 22,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరు మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే మీకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ, హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. 18 to 28 years ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ స్మార్ట్ పాయింట్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. శాలరీ వచ్చేసి 9,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఫుల్ టైం వర్క్ అనమాట ఇది. సో పార్ట్ టైం వర్క్ కనుక చేసినట్టయితే 4,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఫుల్ టైం, పార్ట్ టైం రెండు కూడా అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే నర్సారావుపేట, వినుకొండలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. 18 to 30 years ఏజ్ అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క 2 కంపెనీస్కి మనము ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో వీళ్ళైతే ఇక్కడ సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక రిజిస్ట్రేషన్ లింక్లో మీరు ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకొని తర్వాత మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వీళ్ళు నోట్ అని చెప్పేసి ఫుల్ ఫార్మల్ డ్రెస్ అలాంగ్ విత్ రెజ్యూమ్, జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. సో ఖచ్చితంగా మీరు ఫార్మల్ డ్రెస్లో అయితే వెళ్ళండి. రెజ్యూమ్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జెరాక్స్ కాపీస్ ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్ళాలి. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే వాసవి డిగ్రీ కాలేజ్, రామిరెడ్డిపేట్, నరసరావుపేట్, గుంటూరు డిస్టిక్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 1st November 2021 మార్నింగ్ 9 o'clockకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్
రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చనమాట. సో, రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. సో, అక్కడ నుంచి అయితే డైరెక్ట్‌గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ మొబైల్‌లోనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చనమాట. సో, రిజిస్ట్రేషన్ చేసుకొని వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్‌ని కాల్ చేసి మీరు మీ డౌట్స్‌ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇదొచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే సో, కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు. సో, కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం జరిగింది. సో, ఏమైనా స్కిల్ కనెక్టర్స్ ఏమైనా కండక్ట్ చేస్తే ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి. సో, కర్నూలు డిస్ట్రిక్ట్‌లో కూడా ఈ యొక్క స్కిల్ కనెక్టర్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో, ఇక్కడికొచ్చేసి టాప్ 2 కంపెనీస్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నాయి. సో, కంపెనీస్ నేమ్స్ కనుక చూసుకున్నట్టయితే టాటా స్కై కంపెనీ అనమాట. సో, ఇందులో వచ్చేసి ప్రమోటర్స్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో, ఇక్కడ వీళ్ళు డిగ్రీలో స్పెషలైజేషన్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి సో, మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్‌లో క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చనమాట. సో, శాలరీ గనుక చూసుకున్నట్టయితే 10,000 పర్ మంత్ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో, ఇద్దరు కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ మండల్స్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. సో, కర్నూలు డిస్ట్రిక్ట్‌లో ఉండేటువంటి అన్ని మండలాల్స్‌లోనూ మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సో, ఎక్కడైనా ఉండొచ్చనమాట మీకు పోస్టింగు. జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. బిలో 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే బీఎంఎస్ సెక్యూరిటీస్ కంపెనీ అనమాట. సో, ఇందులో వచ్చేసి సెక్యూరిటీ గార్డ్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో, క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. 13,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. సో, జాబ్ లొకేషన్ గనుక చూసుకున్నట్టయితే సిమెంట్ ఇండస్ట్రీ ఇన్ కర్నూల్, సోలార్ ప్లాంట్ ఇన్ కర్నూలు. సో, ఈ యొక్క లొకేషన్స్‌లో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 18-40 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో, ఇక 2 కంపెనీస్ కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో, ఫస్ట్ అయితే ఏపీఎస్ఎస్‌టీసీలో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్‌గా మీరు వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే సాయి డిగ్రీ కాలేజ్, ఎమ్మిగనూరు రోడ్, సర్కిల్, ఆదోని, కర్నూలు డిస్ట్రిక్ట్. సో, ఈ యొక్క అడ్రస్‌లో అయితే మనకు 13th అక్టోబర్ 2021 మార్నింగ్ 9:00కే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీఎస్ఎస్‌టీసీలో రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్‌గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ నోట్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ క్యారీ ఆధార్, పాన్ కార్డ్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ అలాంగ్ విత్ దేర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. సో, మీకు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఎడ్యుకేషనల్ తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో, మీకు ఇంకే ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్‌కి కాల్ చేసి మీరు మీ డౌట్స్‌ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో, ఇదొచ్చేసి సెకండ్ నోటిఫికేషన్. థర్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు విజయవాడ సిఆర్‌డిఏ రీజన్‌లో అయితే ఈ యొక్క స్కిల్ కనెక్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో, ఫస్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే మనకు బైజూస్ కంపెనీ అనమాట. సో, ఇందులో వచ్చేసి మనకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో, ఎనీ గ్రాడ్యుయేషన్ సో, డిగ్రీలో ఏ స్పెషలైజేషన్‌లో క్వాలిఫికేషన్ కూడా మీరు అప్లై అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. శాలరీ గనుక చూసుకుంటే 20,000 నుంచి 25,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. విజయవాడలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. బిలో 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే అడాప్ట్ టాలెంట్ అక్విజిషన్ కంపెనీ అనమాట. సో, ఇందులో వచ్చేసి యూఎస్ఐటీ రిక్రూటర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో, ఇది వచ్చేసి నైట్ షిఫ్ట్‌లో అయితే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. డిగ్రీ, బీటెక్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో, శాలరీ వచ్చేసి 1,20,000 పర్ యానం ప్లస్ గుడ్ ఇన్సెంటివ్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. విజయవాడలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. బిలో 35 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే జాన్సన్ లిఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో, ఇందులో వచ్చేసి ట్రైనీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో, 10th ఐటీఐ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో, శాలరీ వచ్చేసి 9,000 పర్ మంత్ శాలరీతో పాటు బస్ పాస్ అండ్ అలాగే అటెండెన్స్ ఇన్సెంటివ్స్ క్వార్టర్లీ బేసిస్ అయితే మీకు ఉంటుందని చెప్పేసి క్లియర్‌గా చేశారు. సో, బస్ పాస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట ఈ యొక్క కంపెనీ వాళ్ళే. సో, జాబ్ లొకేషన్ వచ్చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరులో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. బిలో 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. సో, నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే మనకు రాన్స్టాండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో, ఇందులో వచ్చేసి బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో, దీనికి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. 6 to 1 ఇయర్ మీకు సేల్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సేల్స్ విభాగాల్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో, నెక్స్ట్
శాలరీ గనుక చూసుకున్నట్టయితే 14,000 నుంచి 20,000 పర్ మంత్ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తుళ్ళూరు, నూజివీడ్, మైలవరం, నందిగామ, జగిత్పేట అండ్ గన్నావరం. సో, ఈ యొక్క లొకేషన్స్‌లో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ గనుక చూసుకున్నట్టయితే రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. సో, ఇంటర్మీడియేట్ టు ఎనీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో, శాలరీ వచ్చేసి 14,000 నుంచి 20,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. సో, జాబ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ, మంగళగిరి, గుంటూరు, మచిలీపట్నం అండ్ జగిత్పేటలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. కంపెనీ గనుక నెక్స్ట్ పోస్ట్ గనుక చూసుకున్నట్టయితే బ్రాంచ్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్ట్ అనమాట. సో, దీనికొచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్. సో, మినిమమ్ 3 ఇయర్స్ ఆఫ్ సేల్స్ ఆర్ మార్కెటింగ్ ఇన్ బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో, ఈ యొక్క పోస్ట్‌కైతే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చనమాట. సో, 25,000-35,000 పర్ మంత్ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు గుంటూరు, మంగళగిరి, విజయవాడ, చిగురల్ల అండ్ కందుకూరులో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. బిలో 32 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అనమాట. సో, ఇందులో వచ్చేసి వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో, 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో, మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్‌లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. అండ్ అలాగే బీటెక్‌లో కూడా ఏ స్పెషలైజేషన్‌లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. అండ్ అలాగే ఐటీఐ, డిప్లొమాలో ఎనీ ట్రేడ్స్‌లో క్వాలిఫికేషన్ కూడా ఎలిజిబుల్ అనమాట. సో, 8,000-10,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. విజయవాడలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 18-28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అఫెక్స్ అడ్వాన్స్డ్ జియోస్టెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో, ఇందులో వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటరు అండ్ అలాగే ఇసెక్ అనలిస్ట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో, క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్, డిప్లొమా, ఐటీఐ ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. 7,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే గుడ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. విజయవాడలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. 18-30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో, ఈ యొక్క 6 రకాల కంపెనీస్‌కి మనము ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో, ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. సో, అక్కడ నుంచి డైరెక్ట్‌గా మీరు మీ మొబైల్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్‌గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో, ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే సో, ఇక్కడ ఆంధ్ర లోయల డిగ్రీ కాలేజ్, వెటర్నిటీ కాలనీ, విజయవాడ, సిఆర్‌డిఏ రీజన్. సో, ఈ యొక్క అడ్రస్‌లో అయితే 31 అక్టోబర్ 2021 మార్నింగ్ 10:00 ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్‌గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో కనుక చూసుకున్నట్టయితే ఫుల్ ఫార్మల్ డ్రెస్ అలాంగ్ విత్ రెజ్యూమ్, జిరాక్స్ కాపీస్ ఆఫ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఆధార్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే మీరు కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటైతే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇక కాంటాక్ట్ నెంబర్స్‌కి కాల్ చేసి మీరు మీ డౌట్స్‌ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇదొచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ అనమాట. సో, ఇవొచ్చేసి ఏపీఎస్ఎస్టీస్ నుంచి రిలీజ్ అయినటువంటి 3 నోటిఫికేషన్లు. సో, ఇక 3 నోటిఫికేషన్ల రిజిస్ట్రేషన్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడ నుంచి డైరెక్ట్‌గా మీరు మీ మొబైల్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో, చాలా తక్కువ టైంలో అయితే జాబ్‌లో అయితే ఉంటారు. సో, అన్ని టాప్ కంపెనీసే రిక్రూట్ అయితే చేసుకుంటున్నాయి కాబట్టి సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.